సారీ చెప్తున్నాడు అంతేనా? సీత, మీతో మాట్లాడాలి. మనసులో ఉన్నదంతా చెప్పాలనుకుంటే మీరు వినిపించుకోవట్లేదు కదా. మీరు నా వల్లైన హర్ట్కి, ఇన్ని రోజులు మీకు చెప్పిన అబద్ధానికి ఇంకా ఎలా క్షమాపణ అడగను? ప్లీజ్ ఫర్గివ్ మీ సీత. ఐఎమ్ సారీ. సారీతో పాటు ఇంకేదైనా ఉందా? అర్థమైంది. ఐఎమ్ సారీ. మళ్ళీ రండి, ప్రేమించుకుందాం. సీత, మీకు అర్థమవుతుందనే రామ్ సార్ యాక్ట్ చేసి చూపిస్తున్నారు. మీకు ఆన్సర్ తెలుసుంటే ప్లీజ్ చెప్పండి. అర్థమైందనే సీత? ఇనఫ్. నేనింకా యాక్ట్ చేయలేను. రూల్స్ని బ్రేక్ చేసి నేనే చెప్పేస్తున్నాను. ఓకే? కొన్నిసార్లు లైఫ్లో ఎన్నో తప్పులు జరిగిపోతాయి. మనం ఏదో చేయడానికి పోతే ఇంకేదో జరగడమే ఎక్కువవుతుంది. ఐ అగ్రీ, తప్పు తప్పే. బట్ క్షమించే అంత తప్పు జరిగితే క్షమించాలి. ఒక్క అవకాశం ఇవ్వాలి. ఐ డోంట్ నో ఈ లక్షణం ఒక అబ్బాయికి ఉంటుందో లేదో అని నాకు తెలీదు. కానీ ఒక అమ్మాయికి ఈ లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. తనకి ఎంత బాధ అనిపించినా ఆ తప్పుని క్షమించి అవకాశం ఇస్తుంది. అందుకే మనం అందరం అమ్మాయిని భూమితో పోలుస్తాం. ఇప్పుడైనా గెస్ చేస్తారా అదేంటన్నది? క్షమయా ధరిత్రి. పర్ఫెక్ట్. హే! ఓకే ఓకే ఓకే, అంతా ఓకే. కానీ ఆ గాలిపటం కాంపిటీషన్ విన్నర్ ఎవరో మనం గెస్ చేయలేకపోయాం. చూడండి, రామ్ ఇంకా సీత, వాళ్ళిద్దరి గాలిపటం మాత్రం చాలా పైకి ఎగిరింది, కానీ రెండు చిక్కుకున్నాయి. సో ఇప్పుడేంటి, ఈ కాంపిటీషన్ ని టై అని డిక్లేర్ చేద్దామా? సార్, ఒక ఐడియా. మనం రామ్ సార్ కి ఇంకా సీతకి ఒక గేమ్ పెడదాము. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళు విన్నారు. ఓకే 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 ఓకే, గుడ్ ఐడియా. సార్, ఇంకొక గేమా? నా వల్ల కాదు సార్. సీత గారు, ఇది చాలా సింపుల్ గేమ్. 2 ట్రూత్ 1 లై. అంటే ఇద్దరిలో ఒకరు మీ నేచర్ గురించి, మీ కష్ట ఇష్టాల గురించి ఒక 3 విషయాలు చెప్తారు. అందులో 2 నిజాలు, ఒక అబద్ధం ఉంటుంది. ఆ అబద్ధం ఏంటి అన్నది ఇంకొకరు గెస్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేసిన వాళ్ళే విన్నర్. ఓకేనా? నాకు కూడా ఓకే. అలాగైతే వెంటనే 3 విషయాలు చెప్పండి సార్. మా సీత అబద్ధాన్ని ఈజీగా కనిపెట్టేస్తుంది. నాకు అబద్ధాన్ని గుర్తించడం తెలీదు. నేను అబద్ధాన్నే నమ్మేస్తాను. ఓకే సీత గారు, నో ప్రాబ్లం. మీరే చెప్పండి. మీ గురించి 2 నిజాలు, ఒక అబద్ధం. రామ్ దాన్ని గెస్ చేస్తాడు. తను గెస్ చేస్తే తనే విన్నర్, చేయలేకపోతే మీరే విన్నర్. ఫస్ట్ వన్, నాకు సింపుల్ జీవితం అంటే ఇష్టం. రెండోది, పులిహోర నా ఫేవరెట్ ఫుడ్. మూడోది, మన అదృష్టానికి తగ్గట్టు మన జీవితంలో స్నేహితులు దొరుకుతారు అని నమ్ముతాను నేను. ఓకే రామ్, మీరు గెస్ చేయండి. సీత చెప్పిన వాటిలో అబద్ధం ఏది? తను చెప్పిన 3 విషయాలు నిజమే. అందులో ఏది అబద్ధం కాదు. అలా ఎలా అవుతుంది? ఐ థింక్ ఆ పులిహోర విషయమే అబద్ధం అనుకుంటాను. తనకి బొబ్బట్లంటే చాలా ఇష్టం. అవును కదా సీత? నో ప్రియా, సీత గారికి ఫేవరెట్ పులిహార. తను చెప్పిన 3 విషయాలు నిజాలే. తనకి అబద్ధాలు చెప్పడం రాదు. అబద్ధాలు చెప్పేవాళ్లన్నా తనకి నచ్చదు. నిజమా సీత గారు? సార్,
రామ్ సార్ చెప్పింది కరెక్ట్. నాకు నిజానికి అబద్ధాలు చెప్పడం రాదు. ఈ గేమ్లో ఓటమిని ఒప్పుకుంటున్నాను సార్. ఓకే, సో రామ్ ఇస్ ద విన్నర్. కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ అన్నది ఏం లేదు. అందరూ వాళ్ళ గాలిపటాలని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ సంక్రాంతి పండక్కి ఒక గుర్తుగా మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఓకేనా? రండి రండి. థ్యాంక్ యూ గైస్. సీత, నీ హెల్ప్ చేయనా? మీరు ఇబ్బంది ఏం పడకండి సార్, నేనే తీసుకుంటాను. మీరు నన్ను క్షమించకపోయినా కూడా పర్వాలేదు, కానీ పదే పదే సార్ అని మాత్రం పిలవకండి. ఐ ఫీల్ లైక్ ఎన్ ఓల్డ్ మ్యాన్. నాకు అంత వయసు అయిపోయిందే ఏంటి? చూడండి చూడండి, నా మీద కోపాన్ని మీరు ఆ దారం మీద చూపించేస్తున్నారు. కట్ అయిపోతుంది కదా సీత. మూడి తీయడానికి రావడం లేదు సార్. ఇంకొక దారేం లేదు, కట్ చేయాల్సిందే. మీరు ఈ దారం గురించి మాట్లాడుతున్నారో లేకపోతే మన ఇద్దరి గురించి మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు సీత. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. నన్నేమీ అడగొద్దు మీరు. దీన్ని విడిపించుకొని వెళ్తే చాలు నాకు. లాస్ట్కి కట్ చేసేశారుగా, కానీ మన ఫ్రెండ్షిప్ని అంత ఈజీగా కట్ చేయనివ్వను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. గాబరా గణేష్ వస్తాడని నేను అస్సలు ఊహించుకోను. సడన్ గా సార్ సార్ పిలుస్తున్నారు సార్. ఎంత భయం వేస్తుంది ఈ గాబరా గణేష్ అసలు. సార్ మీరు మాత్రం సూపర్ సార్. రియాలిటీ షోకి వెళ్ళండి మీరు. ఇదేంటి, ఈసారి పాటలు కూడా బాగా పాడతారు, ఇంకా మ్యూజికల్ షో కూడా వెళ్తారు. అప్పుడు ఇతను శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇక వీళ్ళందరూ గోపికలు. చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. సార్ సార్, ప్రియా వచ్చింది. ప్రియలాగే యాక్ట్ చేయండి సార్. అందరిది అయిపోయింది, ఇప్పుడిక నేనా? నాలాగా యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. అది అందరికీ సాధ్యం కాదు. చూడండి సార్, ప్రియా గారు ఎలా అంటున్నారో. మీరు తన ముందే ఓడిపోతారా సార్? యాక్ట్ చేయండి సార్. ఒక్క నిమిషం. కొన్నిసార్లు ఓడిపోవడం అనేది ఓడిపోవడం కాదు, కొందరి ముందు ఓడిపోవడం మన గెలుపవుతుంది. ఇవన్నీ వద్దు. మీరు ఎంత మంచి యాక్టర్ అనేది ఆఫీస్లో ఆల్రెడీ ప్రూవ్ చేసేశారు. బాస్ లాగా యాక్టింగ్ చేశారు, దాన్ని మేమందరం నవ్వేశాము కూడా. సార్, సీత గారు వచ్చారు. తనలాగా యాక్ట్ చేసి చూపించండి సార్. అయ్యో, సీత గారిలాగా? లేదు, కష్టం బాబు. రామ్, కావాలంటే రామ్ని అడగండి. ఇద్దరు కలిసి కూర్చుంటారు కదా, వాడు బాగా యాక్ట్ చేసి చూపిస్తాడు. అడగండి. ఐఎమ్ రియలీ సారీ గైస్, ఐ కాంట్ డూ దిస్. ప్రస్తుతానికి నేను నాలాగా ఉండడమే పెద్ద టాస్క్ అయిపోయింది. సీత గారిలాగా ఉండడం అంటే అస్సలు నా వల్ల కాదు. సీత గారిలాగా ఉండడం అంత ఈజీ విషయం కాదు. చూడండి,
అప్పుడు రామ్ సీత గారి గురించి కరెక్ట్గా చెప్పి ఒక టాస్క్ని గెలిచాడు. ఇప్పుడు సీత గారిలాగా ఉండలేము అనే నిజం ఒప్పుకొని ఈ టాస్క్ని ఓడిపోయారు. ఇదే నేను అప్పుడు చెప్పింది, కొందరు ముందు ఓడిపోవడం కూడా మన గెలిపే అని. ఎనీవేస్, ఈరోజు యాక్టివిటీస్ అన్నీ అయిపోయాయి. ఐ హోప్ యు ఆల్ హ్యాడ్ ఫన్. ఇంకొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎస్, థ్యాంక్ యూ. I hope you guys had a great time. See you all again soon. Sure, sir. Thank you, sir. Thank you. Bye-bye. Bye-bye. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. Bye, sir. Bye, bye. Yeah, yeah. మళ్ళీ రేపు కలుద్దాం. Bye, sir. Okay, bye. Bye, bye. Thank you, sir. Thank you. sir. థ్యాంక్ యూ. Thank you, guys. అల్లరడా. అమ్మా సారీ, లేట్ అయిపోయింది. సిరి బాగా వెయిట్ చేస్తూ ఉందా? ఎక్కడ కనిపించడం లేదు. లోపలుందా? సిరి అక్కడ అలిగి కూర్చుంది. నువ్వు తనకి అబద్ధం చెప్పి వెళ్ళావని ఎవరితోనూ మాట్లాడటం లేదు. కోపంగా ఉంది. అబద్ధమా? నువ్వు మధ్యాహ్నం వీడియో కాల్ చేసావు కదా, అప్పట్నుంచి తను అలాగే ఉందమ్మా. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు. సరేమ్మా, వెళ్తాను. అదేంటమ్మా చేతిలో? గాలిపటం కాంపిటీషన్ జరిగిందమ్మా. వాళ్ళేమో మీ పేరు రాసిన గాలిపటాన్ని మీతో తీసుకువెళ్ళండి అని చెప్పారు. సిరి చూస్తే సంతోషిస్తుంది కదా, అందుకే తీసుకొచ్చాను. సరే సరే, వెళ్ళి దాన్ని అయ్యో, రామ్ గాలిపటం తీసుకొచ్చానా? డెస్టినీ అంటే ఇదేనే. పెద్దలు చెప్పిన ప్రకారం మనకేమైనా దక్కాల్సింది అనుంటే ప్రపంచం మొత్తం దానికి సహకరిస్తుంది. ఈరోజు సీత గారి గాలిపటం నాకు దక్కింది. సండే సీత కూడా దక్కచ్చు. ఏమంటావు సీత? అంటే రామ్ గాలిపటం నా గాలిపటం ఎక్స్చేంజ్ అయిపోయాయా? సిరి తల్లి, అందరూ బయట ఆడుకుంటున్నారు, నువ్విక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఆకలిస్తుందా? ఏమైనా చేసి పెట్టనా? ఇడ్లీ తింటావా? వంట చేయటానికి ఒక అర్ధగంట పడుతుంది. చెప్పేది వినిపిస్తుందా? ఎందుకని ఏం మాట్లాడడం లేదు నువ్వు? మీ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? నువ్వు నీ పాట్ పెయింట్ తీసుకుని వెళ్ళావా? దాన్ని చూసి నీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? బాగుందన్నారా? ఏమైంది నీకు? ఎందుకు తల్లి సైలెంట్ గా ఉన్నావు? మాట్లాడు. నేనైతే కచ్చి, నేను మాత్రం అబద్ధాలు చెప్పకూడదు, నువ్వైతే అబద్ధాలు చెప్పచ్చా? నేను మాత్రం నా ఫ్రెండ్తో మాట్లాడొద్దు,
నువ్వు మాత్రం నా ఫ్రెండ్తో గాలిపటం ఎగిరేయచ్చా? సిరి, చెప్పేది విను. గాలిపటం ఎగరేసింది నిజమే, కానీ నేను అబద్ధం చెప్పలేదు తల్లి. మళ్ళీ అబద్ధమే. నేను మాత్రం నా ఫ్రెండ్కి ఫోన్ చెయ్యొద్దు. నువ్వు తనతో ఆడుకోవచ్చు, తనని మీట్ అవ్వచ్చు. నాకొక రూల్, నీకొక రూల్ కదా సీతమ్మ? సిరి, ఎక్కువ మాట్లాడుకు, చెప్పిన మాట విను. అప్పట్నుంచి నీకు నచ్చినట్టు మాట్లాడుతున్నావు. తనే నా ఫ్రెండ్ కాదు, తను మా బాస్. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నావు, చాలా వర్క్ ఉంది అన్నావు. నువ్వు ఆఫీస్కి వెళ్ళావా? నేను చిన్నపిల్లని, నాకు ఏమీ అర్థం కాదు అనేగా. నేను వస్తాను అంటే వద్దు అన్నావు. చీటింగ్ ఇది. అమ్మ నేను చీట్ చేస్తుందా సిరి? మరి నువ్వెందుకు అబద్ధం చెప్పావు? ఆ రోజు నువ్వు నా ఫ్రెండ్తో హెలికాప్టర్లో వెళ్ళావు. ఈరోజు నా ఫ్రెండ్తో నువ్వు గాలిపటం ఎగిరేశావు. నేను నీతో కచ్చి కచ్చి కచ్చి. సిరి, ఒకసారి వినే. రిసార్ట్కి వెళ్లే సంగతి నాకే తెలీదు. ప్రియా ఆంటీ ఫోన్ చేసి నాకు చెప్పాకే నాకు తెలిసింది. సిరి, పడుకున్నావా? అమ్మకి గుడ్ నైట్ కూడా చెప్పలేదు నువ్వు. అబద్ధాలు చెప్పే వాళ్ళతో నేను మాట్లాడను. నేను పెంచిన కూతురు కదా, నాలాగే మొండిది. సిరి తల్లి, మాట్లాడవే. నేను నీతో మాట్లాడు అని చెప్పాను కదా. నీ పాట్ పెయింటింగ్ చేసే టెన్షన్లో నేను చూసుకోలేదే. ఆఫీస్ గ్రూప్లో ఏదో లొకేషన్ పంపించారు. దేవుడు మీదొట్టు, అది రిసార్ట్ అని నాకు కూడా తెలీదు తెలుసా. ప్లీజ్ తల్లి, సీతమ్మ మీద అలగొద్దు. సిరి, నాకేమీ వినిపించట్లేదు. సీతమ్మ, 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 సీతమ్మ. సీతమ్మ, సీతమ్మ, ఎక్కడున్నావు సీతమ్మ? సీతమ్మ, ఎక్కడికి వెళ్ళావు సీతమ్మ నన్ను వదిలేసి? ఓ, ఈ సీతమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నిన్న రాత్రి ఎవరో గుడ్ నైట్ చెప్పలేదు, అన్నం కూడా తినలేదు, అలాగే పడుకున్నారు. సారీ సీతమ్మ, ఇక్కడ నుండి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు. నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తానే? పాలు బిస్కెట్ తీసుకురావడానికి వెళ్ళాను. నా వల్లే నువ్వు బాధపడ్డావు కదా, మరి నేనే నిన్ను సంతోష పెట్టాలి కదా. ఈరోజు రెగ్యులర్ చెకప్ అయిపోయాక మనం బయటికి వెళ్తున్నాం. బయటకా? ఎక్కడికి సీతమ్మ? ఇప్పుడే అంతా చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంటుంది? సర్ప్రైజా? సీతమ్మ, మనం బయటికి వెళ్తే నా స్కూలు ఇంకా నీ ఆఫీసు? ఒక్క రోజుకి నీ స్కూలు ఎక్కడికి వెళ్ళదు, ఆఫీస్ కూడా ఎక్కడికి వెళ్ళదు. నీ తర్వాతే అవన్నీ, ఓకే?
ఈ రోజు ఏ క్లాసెస్ మిస్ అవుతావో అవన్నీ నీ ఫ్రెండ్స్ని అడిగి చదువుకోవాలి, సరేనా? ఎలాగో నా సిరి తల్లి చాలా షార్ప్, తొందరగా నేర్చుకుంటుంది. మిగతా పనులన్నీ రేపు చూసుకుందాం, ఓకే? ఓకే సీతమ్మ. హ్యాపీయా? ఫుల్ 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 హ్యాపీ. సరే, ఇప్పుడు వెళ్ళి తొందరగా స్నానం చేయి. నేను మనిద్దరికి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ లో పెడతాను. చెకప్ అయిపోయిన తర్వాత తినేద్దాం, ఓకేనా? ఓకే సీతమ్మ, నేను తొందరగా స్నానం చేసి వస్తాను. సీతమ్మ, నేను బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకున్నా? వద్దొద్దు, అది కంఫర్టబుల్ గా ఉండదు. నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను నీ బట్టలు తీసి పెడతాను. టవల్ బాత్రూమ్ లోనే ఉంది. ఓకే. అబ్బా, కాస్తైనా ఇప్పుడు నవ్వుతుంది. ఎలాగైనా సరే రామ్ ఫ్రెండ్షిప్ ని మర్చిపోయేలాగా నేనే ఏదో ఒకటి చెయ్యాలి.